ఏవండోయ్! యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మొన్న కిడ్నీలో రాళ్ళొచ్చినాయి అని చెప్పి అదేలేండి ముందు నొప్పొచ్చిందండి. నొప్పొచ్చిందని హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ గారేమో స్కానింగ్ రాశారండి. స్కానింగ్ తీయించుకుంటే రాళ్ళున్నాయని చెప్పారు. అంటే ఇలాగని చెప్పానండి మన వోళ్ళందరికీ హాస్పిటల్‌కి వెళ్ళానని. అయ్యో! ఏమైంది? ఏమైంది? అన్నారు. కిడ్నీలో రాళ్ళొచ్చినాయని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను కదండీ! అదేంటక్క కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని కూడా ఆనందంగా చెప్తున్నావు అని అంటున్నారండోయ్ మనోళ్ళు. అంటే మనం ఫస్ట్ కుండా నొప్పి వచ్చిందనుకోండి భయపడతాం. రెండోసారి వచ్చిందనుకోండి కూసంత కంగారు పడతాం. మరి మూడోసారి కూడా వచ్చిందనుకోండి ఏమవుతుంది? అలవాటు అయిపోద్ది అనమాట. ఏవండోయ్! ఏంటి గంగక్క నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు? ఏం చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఏమి లేదండి. నా మొక్కల పిచ్చి పనులు ఎప్పుడూ ఉండియే కదండి. ఏం చేస్తున్నానో చూడాలంటే చూడండి. కాకపోతే నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండోయ్. ఎందుకంటే నాలాగా ప్రాబ్లమ్స్ ఉన్న అదే ఈ కిడ్నీలో రాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందండోయ్. ఆ, అంటే ఏయో మొక్కలు అయ్యి ఖాళీ అయితే అండి అట్లలో నాటుకుంటున్నాను. ఆ గొడవ వదిలేండి. చూస్తే చూడండి మీరు. నేను చెప్పే 2 మాటలు మాత్రం వినండి. మీకు చెప్పాను కదండి అలవాటు అయిపోయింది నొప్పి అని. అంటే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలండోయ్. రాళ్ళు వస్తున్నాయంటే అస్తమానం రావండి. ఈ రాళ్ళు వచ్చే శరీరతత్వం ఉన్న వాళ్ళకి 2, 3 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయండోయ్. నేనైతే పడుతున్నానండి. ఎప్పుడో నాకైతే మాత్రం ఫస్ట్ ఎప్పుడో వచ్చినాయండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఈ నొప్పి ఇది అని నాకు తెలీదు. అప్పుడు మాత్రం నరకం చూశానండి. అయ్య బాబు ప్రాణం పోతుందేమో అన్నంత బాధ అండి బాబు నాకు. అంత నొప్పి అనమాట. ఈ కిడ్నీలో స్టోన్స్ నొప్పి ఇంత నరకమా బాబోయ్ అనిపించిందండి. అయితే ఫస్ట్ టైం అండి మా భీమవరంలో ఒక డాక్టర్ అమ్మ ఉన్నారండి. అమృత హాస్పిటల్ అని గీతావాణి గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళానండి బాబు నేను. వెళ్తే పాపం 5 రోజులు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేశారండి. మామూలుగా స్కానింగ్ చేస్తే సైజు నాకు ఫస్ట్ వచ్చినప్పుడు గుర్తులేదు కానండి. 5 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఇంక రోజు ఏంటనుకున్నారు సెలైన్ బాటిల్ పెడుతూనే ఉన్నారండి. ఇంకా అదే ఆహారం అండి. ఏం తిన్నా ఏం తాగినా వామిటింగ్స్ అండి. అంత విపరీతం అనమాట. అదే ఫస్ట్ టైం ఏమో కంగారు కొంచెం వచ్చేసి మా పిల్లలు కూడా చిన్నపిల్లలండి అప్పటికి. స్కూల్కి వెళ్ళే పిల్లలు అనమాట. అసలు ఫస్ట్ టైం అంత నరకం చూశానండి ఆ నొప్పితోటి. కానీ 5 డేస్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేశాకనండి ఒక వారం రోజులే క్యూర్ అయిపోయిందండి. పడిపోయినాయి రాళ్ళు. అది ఫస్ట్ టైం అండి. అది దాని తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి మళ్ళీ వచ్చిందండి ఒకసారి. ఈలోపు మంచినీళ్ళు అయితే తాగుతూ ఉండమనేవారు మేడం గారు. అలాగే తాగేదాన్నండి. కానీ నీళ్ళు తాగండి అంటారండి. ఏం తాగేస్తామండి బాబు నీళ్ళు. అస్తమాను నీళ్ళు తాగినా వికారం వచ్చేస్తుంది కదండి. అయినా నాకు ఫస్ట్ అలా అయిన కాడి నుంచి కొంచెం ఎక్కువే తాగుతున్నానండి నీళ్ళు. కాకపోతే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అండి ఖచ్చితంగా ఇది మాత్రం నిజమేనండి. నీళ్ళు ఎక్కువ తాగకేనండి. మా పిల్లలు చిన్నప్పుడు మా ఆయనగారు షాప్లో ఉంటారు కదా ఆ షాప్కి నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట అండి. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం అండి ఇద్దరమేనే. మధ్యాహ్నం మళ్ళీ 1 గంటకి భోజనానికి వచ్చేవాళ్ళం. అప్పటి వరకు కూడా నేను మంచినీళ్ళు తాగేదాన్ని కాదండి. ఎందుకంటే నాకు దాహం వేసేది కాదు. పొద్దున్న తాగేదాన్ని కాదు. మళ్ళీ ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళేవాళ్ళమా మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయి మళ్ళీ 5ంటికి వచ్చేవాడు. అప్పటి వరకు కూడా నీళ్ళు తాగేదాన్ని కాదు. అంటే నాకు అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియదండి. ఎప్పుడో చెప్పాను కదా మా పిల్లలు చిన్నప్పుడు. అప్పుడు మొదలైందనమాట ఈ ప్రాబ్లం. అలాగా నీళ్లు తాగకపోవడం అనేది కూడా ఒక జబ్బేనండి బాబు. ఎందుకంటే మన శరీరం జబ్బుల నుంచి కాపాడాలి అంటే మాత్రం ఇప్పుడు చూడండి మనం ఇల్లు శుభ్రం అనుకోవాలండి. ఇల్లు కడుక్కుంటామా? సామాను శుభ్రం అవ్వాలంటే కడుక్కుంటామా? అలాగేనండి మన శరీరం కూడా లోపల శుభ్రం అవ్వాలంటే మాత్రం వాటర్ ఎక్కువే తాగాలండి. ఇది మాత్రం కరెక్టే. కాకపోతే తాగలేకపోతున్నామండి బాబు. ఆ! వీలైనంత వరకు తాగుతున్నానండి మరి. అప్పుడు మొదలైందనమాట చెప్పాను కదా మీకు. తర్వాత 5 సంవత్సరాలకు మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం ఈ నొప్పి ఇదివరకు అలవాటు ఉంది కదండి. అంత భయపడలేదు నేను. కాకపోతే అప్పుడు కూడా ట్రీట్మెంటు అంటే ఆ హాస్పిటల్ మాకు కొంచెం దూరం అని చెప్పండి మా దగ్గరలో ఉన్న వేరే హాస్పిటల్ అడ్మిట్ అయితే అయ్య బాబు అప్పుడైతేనండి బాబు నిజంగా 'ఠాగూర్' సినిమా చూపించారండి నాకు వాళ్ళు. ఎందుకంటే మా భీమవరంలో కొంచెం స్పెషలిస్ట్ అనమాట. కిడ్నీ స్పెషలిస్ట్ ఆయన పేరు. తర్వాత చెప్తానులెండి. ఆయన చెక్ చేసి అన్నారండి, "అమ్మో! కిడ్నీలో స్టోన్స్ అలాగా అసలైతే చేశారనుకో మీకు పడవియ్యి పెద్ద సైజు.
ఆపరేషన్ చేసేయాలి. మీకు ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు ఏమన్నా ఉంటే కనుక తెచ్చేసుకోండి. లేదంటే క్యాష్ అయితే 30,000 ఎంతో అవుతుంది అన్నారండి. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం అనమాట ఇది. అయ్య బాబోయ్! ఆపరేషన్ అంటున్నారు ఏంట్రా బాబు! నేను అందుకే చెప్పాను ఆ హాస్పిటల్‌కి వెళ్తానంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పండి. భయమేసి అక్కడి నుంచి నేను మళ్ళీ వస్తామంటే తర్వాత అడ్మిట్ అవుతాం మేము అని చెప్పి వెళ్ళిపోతామంటే అయ్య బాబోయ్! అసలు ఆ హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడమే మన వంతండి. బయటికి రావాలంటే మాత్రం వాళ్ళు ఎప్పుడు పంపితే అప్పుడే రావాలి తప్ప మనం వెళ్ళిపోతామంటే రానివ్వరండి బాబు వాళ్ళు. ఎలాగైతే అండి హాస్పిటల్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసామండి. వచ్చాక మరుసటి రోజు నేను ఇదివరకు వెళ్ళిన హాస్పిటల్ ఆవిడ మేడం దగ్గరికి వెళ్తే పాపం ఆవిడ అన్నారు మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ చూసి ఎవరు చెప్పారమ్మా నీకు ఆపరేషన్ పడుతుందని? ఏం కాదు ఆపరేషన్ కాదు ఏం కాదు పడిపోతే నీకు ఆడవాళ్ళకి ఏమో అంత ఇబ్బంది ఉండదు మగవాళ్ళకి అయితే భయపడాలి తప్ప అని చెప్పండి ఆవిడ దెబ్బలాడి ఇదివరకు ఇచ్చినట్టే మళ్ళీ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారండి. కానీ హాస్పిటల్ ఏమీ ఉంచలేదు. అరుకునండి 2 రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇది వాడాకనండి కరెక్ట్‌గా 3 రోజులకి నొప్పి తగ్గిపోయిందండి. రాయబడిపోయిందండి. సెకండ్ టైం అయిపోయింది కదండీ! మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిందండి నాకు. ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నానంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చేవాడికి ఇంక అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఒకసారితో అయిపోదండి ఇది. ఈ మధ్య బాగా అలవాటైపోయింది కదా కొంచెం దాంతోటి. ఎప్పుడన్నా కొంచెం సిగ్నల్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయన్నమాట అండి. మనం నీళ్ళు తక్కువ తాగినా, మన లోపల ఏమన్నా ఇబ్బంది ఉన్నా తెలిసిపోతూ ఉంటది. అందుకని అలా అన్నప్పుడల్లా నేను ఏదోటి దానికి కావాల్సింది ఇదే అండి కొబ్బరి వాటర్ తాగడం అని, పొద్దున్నే ఇలా గణపాలాకు రసం తాగడం అని, లేదంటే ఈ కొండపిండాకు ఉంటుంది కదండి ఆ ఆకు అది తెచ్చుకొని కర్రీస్ చేసుకొని తినడం అని ఇలాంటివన్నీ చేస్తుంటానన్నమాట అండి. ఈ కిడ్నీలో రాళ్ళు అనేవండి మా ఫ్యామిలీలో చాలా మందికి ఉన్నాయండి. మరి అదేదో ఫ్యామిలీ ప్యాకేజీయో ఏంటో నాకు తెలీదు కానండి చాలా మందికి ఉన్నాయన్నమాట. అందుకని మాలో అందరికీ వస్తూ ఉంటది కదా! ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి. అందుకు అంత భయం అనిపించదనమాట అండి మాకు. ఆ! ఇప్పుడు మా పిన్ని గారికి కూడా అలాగేనండి బాబు. మా కళ్ళ ముందనమాట. అందుకని ఆవిడని చూసాక నాకు కొంచెం కిడ్నీలో రాళ్ళకి భయపడాలా అంటే భయపడక్కర్లేదండి. భయపడొద్దా అంటే భయపడాలండి బాబు. అంటే అంత భయపడాల్సింది కాదు. అలాగని వదిలేసేయాల్సింది కాదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. అలా వదిలేయకూడదనమాట. మా పిన్ని గారికి కూడానండి ఇలాగే రాళ్ళొచ్చాయనమాట అండి కిడ్నీలో. కాకపోతే పాపం ఆవిడ షుగర్ పేషెంట్ అండి. హ్మ్. నొప్పి వస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడూ ఇదే నొప్పని తెలుసుకోలేకండి ఆ మందులు ఈ మందులు వాడేసి ఊరుకున్నారనమాట. సడన్‌గా ఒకసారి హాస్పిటల్‌కి చూపించుకుంటే ఆళ్ళు స్కానింగ్ చేస్తే ఏకంగా 18 అంటే 18 సైజ్ అనమాట అండి. అంత అయిపోయి కిడ్నీలో పైన అంటుకుని ఉందంటండి ఆ స్టోను. అయ్య బాబోయ్! ఇంకా అది విన్నాక భయమేసిందండి. కాకపోతే ఆవిడ షుగర్ పేషెంట్ కదా! ఏంటి ఆపరేషన్ అంటే మరి ఎలాగా అని ఇబ్బంది పడి భయపడ్డాం గానండి. మా భీమవరంలోను ఈ అశోక్ కిడ్నీ సెంటర్ అనే హాస్పిటల్ ఉందండోయ్. ఆయన పాపం అంటే మేము ఇదివరకు ఫస్టు భీమవరం హాస్పిటల్‌లో చూపించామండి. ఒకసారి తణుకులో కూడా చూపించాం. అయితే అక్కడ ఇక్కడ కూడా షుగర్ కదమ్మా కొంచెం ఇబ్బంది అలా ఇలా అని కొంచెం భయపెట్టినట్టుగా మాట్లాడారండి ఆళ్ళు. సర్లే అని మాకు భీమవరంలో ఈ హాస్పిటల్ గురించి చెప్పారండి. సరే అని హాస్పిటల్‌కి తీసుకొస్తే వాళ్ళు ఈ రిపోర్ట్స్ అన్నీ చూసండి టైం పడతదమ్మా ఆపరేషన్ చేస్తాం కానీ ఆపరేషన్ చేయడానికి లోపల చాలా టైం పడతది. అంటే పేషెంట్ గురించి కొంచెం భయపడతా అన్నట్టుగా చెప్పారండి ఆళ్ళు. అంటే షుగర్ పేషెంట్ కదా! కొంచెం పెద్ద వయసు కదా ఆవిడ. అని మమ్మల్ని ఏదో భయపెట్టినట్టుగా అంటే ఎలా ఉంటది ఏంటో చెప్పలేమన్నట్టుగా సంతకాలయ్యి పెట్టించుకునండి ఆపరేషన్‌కి అయితే సిద్ధం చేశారండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినోళ్ళకి మళ్ళీ రావా ఆపరేషన్ చేస్తే అంటే ఖచ్చితంగా వస్తాయండి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మా పిన్ని గారికి ఆపరేషన్ చేయించినప్పుడండి దగ్గర 1,50,000 వరకు ఖర్చయినాయండి బాబు. ఆ! అదేం మామూలు విషయం కాదు. ముందు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చింది అంటే గనక క్యూర్ అయ్యేలాగా చూసుకోవాలి కానండి ఆపరేషన్ వరకు వెళ్ళకూడదండి బాబు. అదొక నరకం అనమాట. మధ్య తరగతి వాళ్ళు మనం అంతంత ఖర్చులు పెట్టుకోలేం కదండీ మందులకి, ఆపరేషన్‌లకని. తర్వాత చేయించుకునే పేషెంట్‌కి కూడా బాధే కదండీ! ఎంత బాధపడాలండి బాబు. అయన్నీ చూసండి నాకు ముందే కొంచెం జాగ్రత్తగా ఉంటాననమాట. అంటే
వస్తాయి ఉంటాయండి. రాకుండా అయితే చూసుకోలేము కానీ వస్తుంటాయి. అవి ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని అనుకుని నేను ముందే జాగ్రత్తగా చూసుకుంటానన్నమాట అండి. ఇందుకే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అండి, కిడ్నీలో రాళ్ళు వచ్చినోళ్ళు భయపడకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి. మ్యాక్సిమం మన చేతులతో తగ్గించుకోవాలి అంటే కనుక బెస్ట్ ఏంటంటే నా స్వయం అనుభవం ఏంటంటే అండి, రణపాలాకు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే నాకు 10 mm రాయి వచ్చినప్పుడు ఆపరేషన్ పడుతుందని డాక్టర్ చెప్తే కంగారు పడితేనండి మా మేనల్లుడు అన్నాడు, లేదా అత్త అసలు భయపడక్కర్లేదు, చాలా మందికి ఆపరేషన్ దాకా వెళ్ళినోళ్ళు కూడా ఈ ఆకు రసం తాగితే తగ్గిపోయింది, నువ్వు ట్రై చేయని తను చెప్పాడండి. ఆ సలహాని పాటించి నేను ఆ రసం వరుసగా 3 రోజులు తాగితే అండి 4వ రోజు 10 mm రాయి పడిపోయిందండి. ఇది నా అనుభవం. అందుకే చెప్తున్నాను కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ రణపాల మొక్కల్ని ఇంట్లో పెంచుకొని చక్కగా అప్పుడప్పుడు రసం తాగుతూ ఉండండి. ఇంట్లో మాత్రం ఆకులు ఈ చెట్లు మాత్రం పెంచుకోండి. ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశానండి. మన ఫ్రెండే ఆవిడ ధనలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్ అని వాళ్ళ ఆయన గారు కూడా ఆపరేషన్ పడిందంటండి. ఎలాగో గార్డెనింగ్ చేస్తారు కదండి, ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కల్ని పెంచుకోవాలండి తప్పకుండా మనం. అందుకే అండి అందరికీ చెప్తున్నాను, రణపాల మొక్కల్ని, ఈ కొండపిండాకుల్ని అలాంటి మొక్కలన్నీ మనకు ఉపయోగపడేవి అనమాట అండి. ఇలాంటివి పెంచుకున్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే తగ్గించుకోవచ్చు అనమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇదేనండి రణపాలాకు మొక్క.